ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మరో ఎన్కౌంటర్ జరిగింది. నేషనల్ పార్క్ ఏరియా అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులు హోరాహోరీగా తలపడుతున్నారు. ఈ కాల్పుల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు మృతి చెంది ఉండవచ్చని జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. ఆపరేషన్లో డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి. మావోయిస్టులు బలగాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నేషనల్ పార్క్ ఏరియా అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులు హోరాహోరీగా తలపడుతున్నారు. ఈ కాల్పులో పెద్ద ఎత్తున మావోయిస్టులు మృతి చెంది ఉండొచ్చని జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. ఆపరేషన్లో డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి. మావోయిస్టులు బలగాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, సాయిమాదేవి, ఛత్తీస్గఢ్ లో మరొక భారీ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఈ 2025 సంవత్సరంలో దాదాపు ఇప్పటికే 125 మందిని మట్టుపెట్టినటువంటి భద్రతా బలగాలు ఇవాళ మళ్లీ నేషనల్ పార్క్ ఏరియాలో మరొక భారీ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే భారీ ఎత్తున మావోయిస్టులు మృతి చెంది ఉంటారని ఏకంగా జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ ప్రకటించడం అనేది సంచలనం రేపుతుంది. సాధారణంగా ఎన్కౌంటర్ మొత్తం ముగిసిన తర్వాత మాత్రమే పోలీసు వర్గాల నుంచి సమాచారం కానీ లీక్ గానే వస్తుంది. కానీ ఎన్కౌంటర్ ప్రారంభంలోనే భారీ సంఖ్యలో మృతి చెంది ఉండవచ్చు అనేటువంటి ఒక సమాచారాన్ని ఛత్తీస్గఢ్ పోలీసులు ఇస్తా ఉన్నారంటే కనుక ఖచ్చితంగా ఇది కూడా భారీ ఎన్కౌంటర్ జాబితాలో చేరుతుందని చెప్తున్నారు. టీఆర్జీ, ఎస్టీఎఫ్, సిఆర్పీఎఫ్ బలగాలు సంయుక్త ఆపరేషన్ చేపట్టి నేషనల్ పార్క్ ఏరియాలో ఈ ఎన్కౌంటర్ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఈ యొక్క నేషనల్ పార్క్ ఏరియాలో అటు అన్ని వైపుల నుంచి మావోయిస్టులను చుట్టుముట్టిన తర్వాత దండకారణ్యంలో ఉన్నటువంటి ప్రాంతంలో డీప్ ఫారెస్ట్ అబుజ్మాడు వైపు 2 వర్గాలుగా చీలిపోయినటువంటి మావోయిస్టు ఒక వర్గము ఈ నేషనల్ పార్క్ ఏరియాలో ఉన్నట్టుగా మా భద్రతా బలగాలు పసిగట్టాయి. గత కొంతకాలంగా ముఖ్యంగా 2025 సంవత్సరం ప్రారంభం నుంచి కూడా జరుగుతున్నటువంటి అన్ని ఎన్కౌంటర్లు కూడా నేషనల్ పార్క్ ఏరియా బేస్డ్ గానే జరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు నేషనల్ పార్క్ ఏరియాలో 6 ఎన్కౌంటర్లు జరగగా అందులో 4 భారీ ఎన్కౌంటర్లు నమోదైనాయి. మొదటి ఎన్కౌంటర్ లో 31 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఆ తర్వాత రెండవ ఎన్కౌంటర్ లో 26 మందిని, మూడో ఎన్కౌంటర్ లో 3 మట్టుపెట్టేటువంటి సందర్భాలున్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి భారీ ఎన్కౌంటర్లు కూడా పెద్ద ఎత్తున మావోయిస్టులు మృతి చెంది ఉంటారని చెప్తున్నారు. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో ఏర్పాటు చేసినటువంటి క్యాంపులు, అలాగే కూంబింగ్ తో పాటు ట్రాప్ కెమెరాల ఏర్పాటు, టెక్నాలజీని ఉపయోగించడంతో మావోయిస్టులు అంతా కూడా ఒక పక్కకు ఒక ఏరియాకు రావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే నేషనల్ పార్క్ ఏరియాను స్థావరంగా చేసుకుని మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దాన్ని బేస్ చేసుకున్నటువంటి భద్రతా బలగాలు నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు డ్రోన్లు, శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఈ మావోయిస్టుల కదలికలను పసిగట్టి దాడులు చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఆ నేపథ్యంలో ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ కూడా ఒక భారీ ఎన్కౌంటర్ అయ్యేటువంటి ఆస్కారం కనపడతా ఉంది. పెద్ద ఎత్తున మావోయిస్టులు మృతి చెంది ఉంటారని పోలీసు వర్గాలు కావచ్చు, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ ఎన్కౌంటర్ కొనసాగుతుందని చెప్పి ఎస్పీ కొనసాగించారు. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ చెప్తాం తొందరలోనే అన్నారు. భారీ ఎత్తున మావోయిస్టులు గుమిగూడి ఉన్నారు, ఇక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారన్నటువంటి పక్కా సమాచారం తెలిసినటువంటి భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. ప్రస్తుతం వీతావాహ పరిస్థితులే 2 వైపుల నుంచి కూడా హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నట్టుగా భద్రతా బలగాలు చెప్తా ఉన్నాయి. ఒక మంచి విజయాన్ని మేము సాధిస్తాం అనేటువంటి ధీమాను ఎస్పీ బహిరంగంగానే వ్యక్తపరిచారంటే కనుక పెద్ద ఎన్కౌంటర్ కొనసాగుతుందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇప్పటివరకు ఒక్క నేషనల్ పార్క్ ఏరియాలోనే 60 మందిని మావోయిస్టులను మట్టు పెట్టినట్టుగా ఇప్పటివరకు రికార్డ్స్ చెప్తున్నాయి. గడిచిన 3 నెలల కాలంలో 4వ నెల, ఇప్పుడు ఏప్రిల్లోకి వచ్చినాం కాబట్టి 4వ నెలల కాలంలోనే దాదాపుగా 60 మందిని ఒక్క నేషనల్ పార్క్ ఏరియా ఎన్కౌంటర్లలో మట్టుపెట్టారు. ఓవరాల్ గా 125 నుంచి 130 మంది మావోయిస్టులను గత కొంతకాలంగా చేసినటువంటి పరిస్థితి కనపడుతోంది. దాంతో పాటు వందల సంఖ్యలో మావోయిస్టులు లొంగుబాటు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, పక్క రాష్ట్రాలలో కూడా లొంగుబాట్లు జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్ సంబంధించిన మావోయిస్టులను అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఒడిశా, మహారాష్ట్ర లాంటి ప్రాంతాలలో కూడా లొంగుబాట్లు చేస్తున్నారు. పునరావాస చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ కూడా చాలా భారీ ఎన్కౌంటర్ అని బీజాపూర్ జిల్లా ఎస్పీ చెప్తున్నారు. సాయి మాధవి. రైట్ సంబా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.